జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. సాధ్యపడుతుందని నమ్మితే అవకాశాలు కనిపిస్తాయి. సాధ్యం కానిదనుకుంటే అవరోధాలు కనిపిస్తాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 19, 2025 బుధవారం. తిథి షష్ఠి, ఉదయం 7:32 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం స్వాతి, ఉదయం 10:40 వరకు, తదుపరి విశాఖ. యోగము వృద్ధి, ఉదయం 10:48 వరకు, తదుపరి ధ్రువ. కరణం వనిజ, ఉదయం 7:32 వరకు, తదుపరి విష్టి. రాత్రి 8:47 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 6:11. చంద్రోదయం రాత్రి 11:43, చంద్రాస్తమయం ఉదయం 10:27. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 7:59 నుండి 9:26 వరకు. గుళిక కాలం ఉదయం 10:54 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. వర్జము సాయంత్రం 4:55 నుండి 6:43 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 3:40 నుండి 5:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:42 వరకు. శుభ గడియలు ఉదయం 7:32 నుండి 7:51 వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 3:26 వరకు. ఫిబ్రవరి 19 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, ఉదయం 7:32 వరకు ఉంది, తదుపరి సప్తమి. షష్ఠి తిథి నిన్న వృద్ధి తిథి అయ్యింది కాబట్టి ఈ రోజు కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి మంచి తిథి. అయితే ఈ రోజు ఉదయం 7:30 తర్వాత నుండి రాత్రి 8:47 వరకు ఉన్న విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైంది కాదు. ఉదయం 10:40 తర్వాత నుండి ఈ రోజంతా ఉన్న విశాఖ నక్షత్రం మంచి చెడుల మిశ్రమ నక్షత్రం కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తులారాశిలోను, సూర్యుడు కుంభరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు వర్జం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: అలనాటి తెలుగు సినీ నటీమణి నిర్మలమ్మ గారి వర్ధంతి. మరాఠా సామ్రాజ్యానికి ఆద్యులైన ఛత్రపతి శివాజీ గారి జయంతి. తెలుగు సినీ దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి జయంతి. సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నికోలస్ కోపర్నికస్ గారి జయంతి.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 19 బుధవారం దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి కార్యజయం ఉంటుంది. సింహ రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కన్యా రాశి ఆనందంగా గడుపుతారు. తులా రాశి అభివృద్ధి ఉంటుంది. వృశ్చిక రాశి ప్రశంసలు అందుకుంటారు. ధనుస్సు రాశి ఆదాయం ఉంటుంది. మకర రాశి ఉత్సాహంగా గడుపుతారు. కుంభరాశి శాంతంగా ఉండాలి. మీన రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.